విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 సంవత్సరంలో మీనరాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. 2024 సంవత్సరంలో గ్రహ సంచారం ఇలా ఉంది. మనం చెప్పుకునేది సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. గురువు మేషంలో సంచారం చేస్తూ మే 3వ తారీఖున వృషభ సంక్రమణం చేస్తున్నారు. శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నారు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి 2024 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు సంవత్సరం మొదట మంచి ఫలితాలను సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి మే వరకు అనుకున్న స్థాయిలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మే తర్వాత సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు నిబద్ధతతో పనిచేస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మే తర్వాత విదేశీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సంవత్సరాంతంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ సమయంలో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే మే వరకు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మే తర్వాత వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వ్యాపార విస్తీర్ణం, వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులు చేస్తారు. అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన రాబడి కూడా ఉంటుంది. ఆస్తుల విషయానికి వస్తే సంవత్సరం మొదట్లోనే వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది, కానీ తప్పనిసరి ఖర్చులు కూడా పెరుగుతాయి. సంతాన విషయంలో విద్య బాగుంటుంది. సంతానానికి రావాల్సిన కాలేజీ సీట్లు రావడం, క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగాలు రావడం వంటి మంచి జరుగుతుంది. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ అనారోగ్య సమస్యలను అధిగమించి ఆహ్లాదంగా ఉంటారు. వివాహం కాని వారికి మేలోపు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో తగాదాలు పెట్టుకోకుండా సామరస్యంగా ఉండడం మంచిది. అన్ని రంగాల వారికి సంవత్సరం చివరలో అనుకూలత తక్కువగా ఉన్నందున మెలకువతో ప్రవర్తించడం మంచిది. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతకంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం చాలా మంచిది. మీనరాశి వారికి అనుకూలత పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సర్పసూక్త పారాయణం చేయడం, మానసాదేవి ద్వాదశనామ స్తోత్రం చదవడం మంచిది.